ఏపీ పాలిటిక్స్ లో ఇప్పుడు ఒక కీలక మంత్రి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. అమెరికాలో జరిగిన నాటా వేడుకల్లో సదరు మంత్రి తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ ఓ ఎన్ఆర్ఐ మహిళ సోషల్ మీడియాలో ఎలిగేషన్స్ చేయడం సంచలనంగా మారింది. అయితే ఈ వార్తను ప్రధాన ప్రతిపక్ష మీడియా నేరుగా పబ్లిష్ చేయకుండా ఒక థర్డ్ పార్టీ వెబ్సైట్ ద్వారా ప్రచారం చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇక్కడ విశ్లేషకులు అడుగుతున్న పాయింట్ ఒకటే, ఒకవేళ మంత్రి నిజంగా తప్పు చేస్తే ఆ మహిళ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ని డైరెక్ట్ గా బయట పెట్టాలి కదా. అలా కాకుండా కేవలం లీకులు ఇస్తూ ఆ ఆధారాల్ని మంత్రి నారా లోకేష్ కి ఇస్తానంటూ ఆమె చెప్పడం ఈ ఇష్యూకి కొత్త ట్విస్ట్ ఇచ్చింది. ఒక ప్రజాప్రతినిధి తప్పు చేస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిందే, అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఆధారాలు బయట పెట్టకుండా ఇలా థర్డ్ పార్టీ సైట్ల ద్వారా ప్రచారం చేయడం వెనుక ఏదైనా పొలిటికల్ మైండ్ గేమ్ ఉందా అన్న చర్చ కూడా నడుస్తోంది. మొత్తానికి ఆరోపణల్లో ఫ్యాక్ట్స్ ఏంటి, దీని వెనుక ఉన్న అసలు కథ ఏంటి అన్నది తేలాల్సిందే. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, రైట్, మొత్తానికి మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కీలక మంత్రిపై ఎన్ఆర్ఐ మహిళ చేస్తున్నటువంటి ఆరోపణలు ఏదైతే ఉన్నాయో ప్రస్తుతం ఇటు రాష్ట్ర వ్యాప్తంగానే ఒక చర్చకు దారితీస్తున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటీవల కాలంలో మనం చూస్తే డల్లాస్ సంబంధించినటువంటి నాటా ప్రదర్శనకు వెళ్ళినటువంటి ఒక మంత్రిపై ఆరోపణలు ఎన్ఆర్ఐ మహిళ ఇప్పటికే ఆమె ఎక్స్ ఖాతాలో ఉండొచ్చు, కొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదిక కూడా ఇది ప్రస్తుతం బయటకు సమాజానికి తెలిసే విధంగా కూడా కొన్ని మీడియా డైరెక్ట్గా కాకుండా థర్డ్ పార్టీ సంబంధించినటువంటి సోషల్ మీడియా వేదికగా వీటిని బయటపెడుతుంది. అయితే ప్రధానంగా కూడా ఎవరైతే డల్లాస్కి వెళ్ళినటువంటి మంత్రి తనపై కొంత అసభ్యకరమైనటువంటి చాట్స్ చేయడం కానీ వాట్సాప్లో కొన్ని ఫొటోస్ను కూడా పెట్టడం చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం తలెత్తిందని చెప్పి ఆ మహిళ చెప్పడం జరిగింది. ఇప్పటికే నారా లోకేష్ దృష్టికి కూడా ఎవరైతే శైలా ఎక్స్ ఖాతాలో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా సోషల్ మీడియా వేదికగా కూడా ఆమె చెప్పడం జరిగింది. దీన్ని అదునుగా తీసుకొని ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఉన్నారో కొంత ప్రతిపక్ష మీడియా ఏదైతే ఉందో దాన్ని పదే పదే కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా ఓ మంత్రి ఇలాంటి మహిళలపై అసభ్యకరమైనటువంటి చర్యలు, అంటే ఇక్కడ డల్లాస్లో జరిగినటువంటి నాటా ప్రదర్శన ఏదైతే ఉందో నాటా ప్రదర్శనకు వెళ్ళినటువంటి ఓ మంత్రి ఎవరైతే ఉన్నారో తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారనేది ఆ మహిళ ఆరోపణ. ఏదైతే తన సామాజిక సేవ సంబంధించినటువంటి విషయంలో వ్యక్తిగతంగా మిమ్మల్ని కలవాలని ఆ మహిళ చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. ఆ మహిళ వ్యక్తిగతంగా వస్తానంటే లేదు, మీ టీం వద్దు, నువ్వు ఒక్కదానివే కాఫీ డేకి అయితే కాఫీ షాప్కి రావాలంటూ కూడా ఆ మంత్రి చెప్పినట్లుగా ఆమె యొక్క ఎక్స్ ఖాతాలో కూడా పొందపరిచింది. దీని మీద పదే పదే కూడా ఇప్పుడు ప్రస్తుతం ఈరోజు రచ్చ స్టేట్ వైడ్గా జరుగుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రధానంగా కూడా ఇటు టీడీపీ ఆ మంత్రి నిజంగా ఇలాంటి వ్యవహార శైలి కొనసాగించుంటే ఆ మంత్రి సంబంధించినటువంటి చాట్స్ అయి ఉండొచ్చు, అదేవిధంగా ఆ ఫొటోస్ ఏదైతే వాట్సాప్కు పెట్టిందో వాటన్నిటిని కూడా బహిర్గతం చేస్తే తప్పేందంటూ కూడా కొంత రాజకీయ విశ్లేషకులు అయి ఉండొచ్చు. ఇటు ప్రధానంగా కూడా ఆరోపిస్తూ ఉన్నారు. ఇది కేవలం కక్షపూరిత రాజకీయ ప్రకారమే దీని వెనకాల ఎవరైనా ఉండి నడిపిస్తున్నారా? ఎందుకంటే పదే పదే కూడా నా దగ్గర మంత్రికి సంబంధించిన చాట్స్ అయి ఉండొచ్చు, వాట్సాప్ అయి ఉండొచ్చు, మరికొన్ని కీలక విషయాలు కూడా నా దగ్గర ఉన్నాయి, దీని మీద నేను ప్రధానంగా ముందుకు వస్తానని చెప్పి ఆ మహిళ బెదిరింపు చర్యలు చేపడుతుందా అనేది మాత్రం ప్రస్తుతం ఒక ఆరోపణలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీ నేతలంతా కూడా మండిపడుతున్న పరిస్థితి కనపడతా ఉంది. అయితే దీని వెనకాల ఎవరున్నారనే దాని మీద, అంటే కేవలం ఇది లోకేష్ సంబంధించి మంత్రి నారా లోకేష్కి నేను పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు, మహిళలపై ఇలాంటి అసభ్యకరమైనటువంటి వాతావరణం తలెత్తుతుంటే కనీసం వాళ్ళ మీద చర్యలు చేపడతారా లేదా అనే దాని మీద కూడా కొంత ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మరి పూర్తి స్థాయిలో కూడా ఒకవైపు రాజకీయ విశ్లేషకులు అయి ఉండొచ్చు, మరి ప్రధానంగా కూడా మరికొంతమంది టీడీపీ నేతలు కూడా నిజంగా ఆ మంత్రి చేసి ఉంటే ఏదైతే వాట్సాప్ చాటింగ్ అయి ఉండొచ్చు, ఫొటోస్ కాళ్ళు చేతులు ఉన్నటువంటి ఫొటోస్ అసభ్యకరమైనటువంటి పోస్టింగ్లు పెట్టారంటా ఉన్నారు. నిజంగా ఒంటరిగా కాఫీ డేకి రమ్మన్న చాట్స్ ఏదైనా ఉంటే బహిర్గతం చేస్తే తప్పేందనేది మాత్రం ప్రస్తుతం టీడీపీ నేతల్లో ఉండొచ్చు, కొంత రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. ఇది తను చేసేది కాదు, తన వెనకాల ఎవరో ఉండి నడిపిస్తున్నారనే దాని మీద కొన్ని ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎలాంటి ప్రస్తుతం ఆ మంత్రి రాయలసీమకు చెందినటువంటి మంత్రిగా కొంత
సంబోధిస్తూ ఉన్నారు. మరి ఏదైతే నాటా ప్రదర్శనకు వెళ్ళినటువంటి ఆ మంత్రి నిజంగా ఇలాంటి వ్యవహార శైలి నిజంగా జరిగి ఉంటే ఎవరైతే డాక్టర్ శైల ఎక్స్ ఖాతాలో పొందుపరిచినటువంటి కొన్ని అంశాలు ఏదైతే ఉన్నాయో దీన్ని పూర్తి స్థాయిలో కూడా బహిర్గతం చేస్తే తప్పేంటి, దాన్ని ఏదన్నా బ్లాక్మెయిల్గా వాడుకుంటున్నారా, లేకపోతే ఇంకేదైనా కారణాలు రాజకీయపరమైనటువంటి కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే వేరే వాళ్ళతో కుమ్మక్కయి దీన్ని పదే పదే అంటే రోజు మార్చి రోజు ఈ యొక్క విషయాన్ని చర్చించుకునే విషయంగా కూడా ముందుకెళ్తున్నారని దాని మీద కూడా ప్రస్తుతం టీడీపీ నేతల్లో ఉండొచ్చు, కూటమి నేతల్లో కొంత అంతర్గతంగా కూడా ఇటు సోషల్ మీడియా వేదికగా కూడా ఎవరైతే శైల ఉన్నారో సో ఆమె ఎక్స్ ఖాతాలో కూడా జవాబు ఇస్తున్నారు. ఏదేమైనా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రస్తుతం ఓ మంత్రి చేసినటువంటి మహిళా అసభ్యకరమైనటువంటి చాటింగ్స్ ఏదైతే ఉన్నాయో, అసభ్యకరమైనటువంటి ప్రవర్తన ఏదైతే ఉందో అది ఒక చర్చకు దారితీస్తుందని చెప్పుకోవాలా. నిజంగా ఎన్ఆర్ఐ మహిళ అయినటువంటి ఆ మహిళ ఈ యొక్క ఎక్స్ ఖాతాకు సంబంధించినటువంటి కొంత సోషల్ మీడియాలో ఈ ప్లాట్ఫారం మీద అంటే ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ఎమ్మెల్సీ కళ్యాణి అయి ఉండొచ్చు, మరి కొంతమంది కూడా దీన్ని అదునుగా తీసుకోవడం, టీడీపీ మంత్రి ఇలాంటి అసభ్యకరమైనటువంటి వాతావరణం మహిళలపై ఇలాంటి సభ్య సమాజం తలదించుకునే విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పి అంటే ఎలాంటి ఆరోపణలకే ఈ విధంగా ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఐసీపీ ఇలా మండిపడుతుంటే నిజంగా ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఎన్ఆర్ఐ లేడీ ఎవరైతే ఉన్నారో ఆమె ఎందుకు బయట పెట్టలేదు, ఆ వాస్తవాలు మీరే తెలుసుకొని మీరే మీడియా ముందుకు వస్తున్నారు కదా, ఆ వాస్తవాలు తెలియజేయండి అంటూ కూడా ఒకవైపు ఇటు విశ్లేషకులు అయ్యుండొచ్చు, టీడీపీ కూటమి నేతలు కూడా ఒకవైపు అంతగానే జవాబుదారీగా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే ఇది ఎన్ఆర్ఐ మహిళకు సంబంధించిన దాని మీద ఏ కోణంలో చూడాలనే దాని మీద ఒక ఉత్కంఠం అయితే కొనసాగుతుందని చెప్పుకోవాలా. రైట్, థ్యాంక్ యూ నరేష్.